ఇక తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో గుండ్ల పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారీగా యువకులు తరలివస్తుంటారు. గ్రామ సంక్రాంతి సంబరాల కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేస్తారు. బాపట్ల జిల్లా ఈపురపాలెం గ్రామం సావరపాలెం పోలేరమ్మ గుడి వద్ద జిల్లా స్థాయి 50 కేజీల గుండురాయి పోటీలు నిర్వహించారు. గుండురాయి పోటీల్లో పాల్గొనేందుకు యువకులు భారీగా తరలివచ్చారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఈ గుండురాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జల్లి సంబ, పులిచెర్ల హేమంత్లు సమానంగా వేయడంతో మరలా ఇద్దరి మధ్య పోటీ నిర్వహించారు. దీంతో వీరిద్దరికి మళ్లీ పోటీ నిర్వహించారు. మరొకసారి ఇద్దరు ఒకే విధంగా వేయడంతో ఇద్దరికి కలిపి 5,116 రూపాయల పారితోషికాన్ని అందజేశారు. 3వ బహుమతి గెలుచుకున్న గొర్రెల గణేష్కి 3,116 బహుమతిని, కొమ్మనబోయిన చందుకు 4వ బహుమతి 2,116, 5వ బహుమతి కొమ్మనబోయిన రవితేజ 1,116 అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలోని పోతురాజు సమేత పోలేరమ్మ దేవస్థానం ప్రాంగణంలో జిల్లా స్థాయి గుండురాయి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు దాదాపుగా 30 మంది దాకా పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ క్రీడ అనేది గ్రామీణ క్రీడ. పూర్వకాలంలో చిన్న ఈ గ్రామీణ క్రీడలన్నీ ఇప్పుడు అంతరించిపోయి అందరూ ఇప్పుడు క్రికెట్ వీటి మీద పడ్డారు. అందుకని మా గ్రామంలో గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ క్రీడనే ప్రవేశపెడుతున్నాం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి. ఎందువలనంటే కుర్రవాళ్ళు ఈరోజు ఇప్పుడు పరిస్థితుల్లో ఈ దురలవాట్లకు లోనయ్యి వాళ్ళు వ్యసనాలకు లోనయ్యి చాలామంది బాధలు పడుతున్నారు, కుటుంబాలు దెబ్బతింటున్నాయి. అందువలన కుర్రవాళ్ళు వ్యాయామం చేసుకుంటూ ఇది గుడి ప్రాంగణంలోనే ఈ గుండులు ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసు వేరే విధంగా వెళ్లకుండా మంచిగా ఉండటం కోసం ఈ క్రీడను నిర్వహించడం జరిగింది. గ్రామం